హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పారు. సో అయితే ఆ శుభవార్త ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. అయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇక్కడ ఏమేమి డీటెయిల్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పారు. పేదల సొంతింటి కల సాకారం కోసం ఇందిరమ్మ ఇళ్లు పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి భాగంగా మనకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అయితే చేస్తుంది. అలానే ఇంటి జాగా లేని వారికి స్థలం కూడా కేటాయిస్తుంది. ఈ క్రమంలో తాజాగా రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటి నిర్మాణం కోసం సొంతంగా జాగా లేని వారికి కూడా శుభవార్త అయితే చెప్పింది. వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించేందుకు ముందుకైతే వచ్చింది. గత ప్రభుత్వ హయాంలో నిర్మాణం చేపట్టి వివిధ కారణాల వల్ల మధ్యలో ఆగిపోయిన అలాగే పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇకపై ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద అర్హులైనటువంటి వారందరికీ కేటాయించేలా కలెక్టర్లు ఆదేశాలు అయితే జారీ చేశారు. అయితే గత ప్రభుత్వం హయాంలో ఉమ్మడి మహబూబాబాద్ జిల్లాలో మొత్తం 18,816 డబుల్ బెడ్రూమ్లు ఇళ్లు మంజూరు కాగా అందులో ప్రస్తుతం సుమారు 10,000 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. అయితే లబ్ధిదారులకు ఎంపిక జరగలేని 5,000 ఇళ్లతో పాటుగా అసంపూర్తిగా ఉన్నటువంటి మరో 3,000 ఇళ్లను కలిపి మొత్తం 8,000 ఇళ్లకు మనకు ఇందిరమ్మ పథకంలో L2 కేటగిరీకి చెందినటువంటి అంటే సొంత స్థలం లేని పేదలకు అప్పగిస్తున్నారు. అలాగే నిర్మాణం మధ్యలో ఆగిపోయిన డబుల్ బెడ్రూమ్లు ఇళ్లను పూర్తి చేసే బాధ్యత లబ్ధిదారులకు అప్పగించేందుకు ప్రభుత్వం ముందైతే వచ్చింది. దీనికోసం ఆయా ఇళ్ల నిర్మాణాలకు సంబంధించినటువంటి పాత కాంట్రాక్టర్లతో చేసుకున్న అగ్రిమెంట్లు రద్దు చేసి వాటిని ఇందిరమ్మ లబ్ధిదారులకు అప్పగించేందుకు ప్రభుత్వం ముందుకైతే వచ్చింది. దీనికోసం ఆయా ఇళ్ల నిర్మాణాలకు సంబంధించినటువంటి పాత కాంట్రాక్టులు చేసుకున్నటువంటి అగ్రిమెంట్లను రద్దు చేసి వాటిని ఇందిరమ్మ లబ్ధిదారులుగా అందించనుంది. అలాగే మనకు మధ్యలో వదిలేసిన నిర్మాణాలను పూర్తి చేయడానికి గాను ఒక్కో ఇంటికి ప్రభుత్వం 5 లక్షల ఆర్థిక సాయాన్ని అయితే అందజేస్తుంది. సో ఈ మొత్తాన్ని 4 విడతల్లో లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు. ఆ లబ్ధిదారులు స్వయంగా మనకు పనులు చూసుకోవడం వల్ల నాణ్యత పెరగడంతో పాటుగా త్వరగా పనులు అనేది పూర్తవుతాయి. సో అయితే ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లను కేటాయించి ప్రభుత్వం త్వరలోనే 2వ విడతకు సంబంధించినటువంటి లబ్ధిదారులు ఎంపిక ప్రక్రియను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం వారందరికీ అంటే స్థలం లేని వారికి కూడా వారందరికీ డబుల్ బెడ్రూమ్లు, గత ప్రభుత్వంలో ఏదైతే ఇళ్ళు పనులు పూర్తి కాగా నిలిచిపోయినాయో వారందరికీ కూడా కంప్లీట్ చేసి వాళ్ళకు కూడా ఇచ్చే యోచనలో ప్రభుత్వం అయితే ఉంది. అలాగే వారికి కూడా 5 లక్షలు ఇచ్చి, కొంతమందికి ఏంటంటే స్థలం లేని వారికి కూడా ఏంటంటే 5 లక్షలు ఇచ్చి జగా ఇచ్చి మనకి ఏంటంటే కంప్లీట్ చేసుకునే విధంగా అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.